అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుజరాత్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రెండో విడత రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. కుండపోత వర్షాల కారణంగా దక్షిణ గుజరాత్ పూర్తిగా జలమయమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వీధులు, నివాస సముదాయాలు, పార్కింగ్ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై మోకాల లోతు కంటే ఎక్కువ నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అలాగే దక్షిణ గుజరాత్లోని అనేక ప్రాంతాలు నీట మునగడంతో వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సూరత్ ప్రాంతం నుంచి 1500 మందిని, నవ్స్వారీ జిల్లా నుంచి 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. గుజరాత్లో వర్షాలతో అత్యంత ఘోరంగా దెబ్బతిన్న జిల్లా వల్సాద్. ఇక్కడ ఉంబర్గావ్ ప్రాంతంలో కేవలం 16 గంటల వ్యవధిలోనే ఏకంగా 1100 మిల్లీమీటర్ల అసాధారణ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు మెగా సిటీ అహ్మదాబాద్లో కేవలం 2 గంటల వ్యవధిలోనే 177 మిల్లీమీటర్ల వర్షం పడడంతో నగరం అతలాకుతలమైంది. పరిస్థితి తీవ్ర దృష్ట్యా అహ్మదాబాద్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. కావేరీ నది ఉప్పొంగడం వల్ల నవాసరీ జిల్లాలోని 11 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఔరంగా, పార్, దమన్, గంగా నదులు సైతం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల వల్ల పట్టాలు జలమయం కావడంతో సూరత్, ముంబై మధ్య నడిచే పలు రైలు సర్వీసెస్ ను పశ్చిమ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. వల్సాద్, నవసారి, సూరత్, తాపీ జిల్లాలో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇంకా అనేక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం భూపేంద్ర పటేల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రజలను రక్షించడం, తరలించడం వంటి సహాయక చర్యల్లో సాయం చేయాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థించారు.